అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని మంచి ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను, మామా ఎర్త్వి. సో ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్స్ 3 ప్రోడక్ట్స్. అందులో మెయిన్గా ఏంటంటే షాంపూ ఉంది, అండ్ బాడీ వాష్ ఉంది, అండ్ హెయిర్ ఆయిల్ ఫర్ బేబీస్. సో ఎక్కువగా సేమ్ బ్రాండ్ ఉన్నవే అన్ని ప్రోడక్ట్స్ వాడడానికి ట్రై చేస్తాము మనం పిల్లల కోసం. సో మామా ఎర్త్ బ్రాండ్ గురించి ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను. ఇందులోని మనకి పిల్లలకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ మమ్మీకి కావాల్సినవి కూడా ఆనియన్ షాంపూ అని రకరకాల పెద్దవాళ్ళకి కూడా కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళవి ఫుల్ 100% న్యాచురల్ ఉంటాయండి ప్రోడక్ట్స్ అండి, కెమికల్ ఫ్రీ ఉంటాయి. సో అండ్ అంతకన్నా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక ఇండియన్ బ్రాండ్. సో వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి ఇప్పుడు అందరూ బాగా ఇండియన్ బ్రాండ్స్ కోసం వెతుకుతున్నారు కదా. సో అందుకని నేను మెన్షన్ చేసి చెప్తున్నాను, ఇది ఇండియన్ బ్రాండ్ అనమాట. సో ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటాయి. ఇప్పటికే నేను ఎప్పటి నుంచో అన్వికి షాంపూ, బాడీ వాష్ ఇవే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా అయితే ఈ హెయిర్ ఆయిల్ కూడా ట్రై చేశాను, బాగుంది. అంత స్టిక్కీగా కూడా లేదు, చాలా సింపుల్గా యూస్ చేసేసుకోవచ్చు మనం హెయిర్ ఆయిల్. ఎక్కువగా హెయిర్ ఆయిల్ అనేది రాత్రి మనం పడుకునేటప్పుడు రాస్తే బాగుంటుంది. అండ్ షాంపూ కూడా మనకి టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల నుంచి యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇంకా ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఇది అమెజాన్లో, ఫస్ట్ క్రైలో, అండ్ mamaearth.in వెబ్సైట్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మామా ఎర్త్ వెబ్సైట్లో తీసుకున్నారనుకోండి, ఈ కోడ్ యూస్ చేశారంటే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్కైనా సరే మన కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. సో తప్పకుండా అవైల్ చేసుకోండి. అవైల్ చేసుకున్న తర్వాత నాకు చెప్పడం మర్చిపోకండి, అక్క మీ కోడ్తో మేము కొనుక్కున్నాము అని చెప్పి. సో నాకైతే నచ్చిన ప్రోడక్ట్స్లో ఇవి కొన్ని. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంక ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నీ కూడా చాలా సింపుల్. షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ అండ్ బాడీ వాష్. సో హోప్ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. చాలు. సో బాడీ వాష్ అండ్ షాంపూ యూస్ చేయడం చాలా సింపుల్. నార్మల్ మనం ఎలా యూస్ చేస్తామో సేమ్ అలానే. సో షాంపూ నేనైతే కొంచెం వాటర్లో మిక్స్ చేసి యూస్ చేస్తాను. సో ఇంకొంచెం మంచిగా ఉంటుంది కదా, పెద్దోళ్ళు కూడా అలాగే చేయాలి. బట్ డైరెక్ట్గా అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు మా ఇంట్లో కొన్ని బనానాస్ ఉన్నాయి, వాటితో నేను ఒక కేక్ చేస్తున్నాను అనమాట, బనానా కేక్. నాకు కేక్స్ ఇవన్నీ కొంచెం వచ్చాయి అని నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. సో బనానాస్ మొన్న బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించాను, మీకు గుర్తుందా? సో సగం తిన్నాము, సగం ఉన్నాయి. అండ్ ఇంట్లో యాపిల్స్, మొసాంబి అండ్ కస్టర్డ్ యాపిల్స్ కూడా వచ్చేసాయి. అలాగో నార్మల్గా అయితే మేము 2 వెరైటీస్ తెచ్చుకొని అవి అయ్యాక ఇంకొక 2 అలా తెచ్చుకుంటూ ఉంటాము. బట్ ఈసారి అలానే ఎక్కువ అయిపోయి, అందుకని ఇంకా బనానా ఎవరు తినట్లేదు అని చెప్పి నేను ఈ కేక్ చేస్తున్నాను. జస్ట్ నా దగ్గర ఎక్స్ట్రా 3 రైప్ అయిపోయాయి అని చెప్పి ఆ 3 కట్ చేసేసుకొని నేను ఫోర్క్తో నీట్గా మిక్స్ అంటే అలా చేస్తున్నాను అనమాట. ఫోర్క్తో చేస్తే చాలా ఫాస్ట్గా అన్నీ క్రష్ అయిపోతాయి. తర్వాత అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. సో ఈసారి నేను కేక్ చేసినప్పుడు అంత కన్ఫ్యూజ్ అవ్వలేదన్నమాట, ముందేం వేయాలి, ఇంత పర్ఫెక్ట్గా వేయాలి అలాగా అవ్వలేదు. నార్మల్గా మనం వంట ఎలా చేస్తాము, జస్ట్ ప్రాసెస్ తెలిసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అయితే నాకు నచ్చినట్టే నేను వేసేసుకున్నాను. ఇందులో షుగర్ వేసుకున్నాను ఒక 100 grams లాగా. ఇంకా హెల్తీగా చేయాలంటే మనం జాగరీ పౌడర్ అండ్ వీట్ ఫ్లార్తో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇప్పటికైతే నార్మల్గా చేస్తున్నాను. సో బనానాస్ బాగా చేసిన తర్వాత అవి మెత్తగా అయిపోయిన తర్వాత అందులో షుగర్ వేసుకున్నాను. నేను పౌడర్ షుగర్ వేసుకున్నా, నార్మల్ షుగర్ వేసుకున్నా పర్లే. అండ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు ఎగ్తో చేసిన కేక్ ఏం చేయలేదు. ఇప్పటివరకు నేను చేసినవన్నీ ఆల్మోస్ట్ ఎగ్లెస్సే చేశాను. అంటే కండెన్స్డ్ మిల్క్ కానీ పెరుగు కానీ యూస్ చేసి చేశాను అనమాట. బట్ ఇంట్లో 2 eggs కూడా ఉన్నాయి. సరే అసలు ఏంటి డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి నేను ఎగ్స్ వేసి చేశాను. సో ఎగ్స్తో చేస్తే చాలా ఫ్లఫీగా అండ్ చాలా సాఫ్ట్గా వస్తుంది అని నాకు అర్థమైపోయింది. నార్మల్ కండెన్స్డ్ మిల్క్తో కానీ కర్డ్తో కానీ చేస్తే మనకు కొంచెం డెన్స్ వస్తుంది. సో వీటితో బీటర్తోని బీట్ చేసేసుకున్నాను కాసేపు. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేద్దాము. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇంకా. సో చాకో బనానా కేక్ లాగా చేశాను. సో అన్వికి పళ్ళు చెప్పాను కదా. సో కొంచెం మంది నాకు కామెంట్ కూడా చేశారు, ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ మంచిది కాదు అని. అవును, నాకు అలానే అనిపించింది. లైట్గా తగ్గించేస్తాను, ఇంకా చేసినా కొంచెం హెల్తీవే చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఏమవుతుందంటే బయటది కూడా అస్సలు తినట్లేదు కదా, చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమి తిందు. సో అందుకనే
తను చాలా మిస్ అవుతుంది. తినాలనిపిస్తుంది. ఎంతైనా పిల్లలు పిల్లలే గదా! చాకోస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటుందని చెప్పి నేనింకా ఇలివి చేస్తున్నాను. బట్ మెల్లిగా తగ్గిస్తాను. అలా అని నాకు మనసు ఒప్పుకోవట్లేదనమాట. పాపం ఇంకా చిన్నప్పుడు కూడా తినకపోతే ఇంకా ఎలా అని సో, వీలైనంత వరకు ఇంట్లో చేసి పెడదాము అని నా ఉత్సాహం. సో, ఇంక డ్రై ఇంగ్రీడియెంట్స్‌లోకొచ్చేస్తే కొంచెం మైదా వేశాను. ఒక 120, 130 గ్రామ్స్ లాగా అండ్ ఒక 20 గ్రామ్స్ కోకో పౌడర్ వేశాను. మీకు చాక్లేట్ ఇష్టం లేదు అనుకుంటే కోకో పౌడర్ ఆపేయొచ్చు. వేయకుండా ఆ 20 గ్రామ్స్ కూడా మైదా కానీ, వీట్ ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు. అందులోని నేను కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాను. అండ్ అంతే. ఇప్పుడింకా సిన్నమన్ పౌడర్ కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకుంటా. సో, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన తర్వాత ఎక్కువ సేపు బీట్ చేయకూడదు. బీట్ చేస్తే మళ్ళీ బాగా రాదంట. సో, ఎప్పుడైనా బేకింగ్ సోడా వేసేసిన తర్వాత కొంచెం వీలైనంత తక్కువగా ఎంత అవసరమో అంతే చేస్తే సరిపోతుంది. మీరు చేత్తో ఇలా చేసినా సరే, ఫోల్డ్ మెథడ్‌లో చేసినా సరే పర్వాలేదు. ఇంకా చాకో చిప్స్ లేవు ఇంట్లోని. ఆ డార్క్ కాంపౌండ్ నా దగ్గర కొంచెం ఉంది. దాంతోనే కొంచెం ఫ్లవర్ వేసుకొని మిక్స్ చేసుకున్నా. ఇప్పుడేమో వీటిల్లో వేసేస్తాను. సో, ఇంకా నట్స్ కూడా వేస్తే బావుంటదనిపించి నా దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా కొంచెం క్రష్ చేసేసి, అందులో కూడా కొంచెం మైదా పిండి కలుపుకొని వేసుకున్నాను. సో, అలా కలిపి వేయడం వల్ల ఏమవుతదంటే మొత్తం నట్స్ అవన్నీ కిందకొచ్చేయకుండా లైక్ మధ్య మధ్యలో ఉంటాయంట. సో, కొంచెం పిండిలో కలుపుకొని వేసుకుంటే అయిపోతుంది. సో, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా ఆయిల్ కూడా వేశాను. ఇందాకల చెప్పినట్లేదు. సో, ఆయిల్ కూడా ఒక 50, 60 గ్రామ్స్ లాగా వేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ కేక్ టిన్నేమో గ్రీస్ చేసేసి, బటర్ పేపర్ పెట్టేసి దాంట్లో వేసేసుకున్నా అండ్ ప్రీహీట్ చేసుకున్నాను. 180 డిగ్రీస్‌కి 10 మినిట్స్ బోత్ రాడ్స్ ఆన్‌లోని నేను 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. అండ్ నాకు చాలామంది అడిగిందేంటంటే, బేక్ మోడ్ అంటే ఓన్లీ కింద రాడ్స్ కదా ఆన్ ఉండాలి. బట్ మీరు 2 రాడ్స్ పైన, కింద 2 ఆన్ చేసి ఏం చేస్తున్నారు అని. నేను చూసిన రెసిపీస్ అన్నిటిలోని ఎక్కువగా 2 రాడ్స్ ఆన్ అనే అంటున్నారండి. అందుకనే నేను బేకింగ్ చేసేటప్పుడు 2 రాడ్స్ ఆన్ పెడుతున్నాను. మీద, కింద 2 ఆన్‌లో. సో, నార్మల్‌గా అయితే అది టోస్ట్ మోడ్. బట్ బేక్ మోడ్ లాగా యూజ్ చేస్తున్నా. సో, ఎవరెవరి ఓవెన్‌కి మారిపోతూ ఉంటది కాబట్టి అది చెక్ చేసుకోవాలి ఒకటి, 2 చేసి. సో, అలా కొంచెం ట్యాప్ చేశాను. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇంక మనం పెట్టేసాము. నాకు ఆల్మోస్ట్ 180 డిగ్రీస్‌లో బోత్ రాడ్స్ ఆన్‌లో ఆల్మోస్ట్ ఒక 20, 30 మినిట్స్ టైం పట్టింది. 30 మినిట్స్ పట్టిందండి ఆల్మోస్ట్. సో, మీద కొంచెం క్రాక్స్ వచ్చాయి. అక్కడ ఏం చేశానో మరి ఎందుకొచ్చాయో తెలీదు కానీ క్రాక్స్ అయితే వచ్చాయి. మిగిలిందంతా టేస్ట్ అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. జస్ట్ ఒక స్క్వేర్ పెట్టేసి మనకి లోపల అంతా కుక్ అయిందా లేదా అని చూసుకొని ఆఫ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి ఒకసారి. సో, కొంచెం చల్లగా అయిన తర్వాత వైర్ ర్యాక్ మీదకి మార్చేసి ఇంకా కట్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. సో, చాలా చాలా సింపుల్‌గా బనానా చాక్లేట్ మంచి కాంబినేషన్ అండి. సో, అందుకే వేశాను. మీకు ఇష్టం లేకపోతే వేయక్కర్లేదు. కానీ బనానా చాక్లేట్ అండ్ వాల్‌నట్ మంచి కాంబినేషన్ బావుంటాయి. సో, ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తా. నా బ్రెడ్ నైఫ్ కూడా కొన్నాను కదా! అందుకని అది వాడేసినప్పుడల్లా నాకు హ్యాపీ వచ్చేస్తుంది. సో, సూపర్ సాఫ్ట్ వచ్చింది అండ్ చాలా యమ్మీ ఉంది. సో, చాలా చాలా సింపుల్‌గా చేస్తానని చాలా బాగా అనిపించింది నాకు. సో, ఇప్పుడైతే చూపిస్తాను. సో, మధ్య మధ్యలో నట్స్ తగులుతూ, చాక్లేట్ కనిపిస్తూ చాలా చాలా బావుంది. సో, మళ్ళీ కట్ చేస్తున్నాను. ఎందుకో 2 టైమ్స్. అదే ఎడిటింగ్‌లో ఏదో అయ్యి వచ్చేసినట్టుంది. సో, మళ్ళీ చూడండయితే. సో, అంతే అయితే ఇదొక సింపుల్ వ్లాగ్ విత్ స్మాల్ చిన్న రెసిపీ. మీకు నచ్చిందనుకుంటున్నా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో, చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో, టాటా.